మూవీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉన్నా గానీ, పర్టిక్యులర్‌గా ఒక క్రాఫ్ట్‌లో మాత్రం ఎప్పుడు వివాదాలు, గొడవలు, రచ్చలు అంతకు మించినటివి ఎప్పుడు జరుగుతుంటాయి. అదే కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ యూనియన్ సంబంధించి. అంటే రీసెంట్‌గా మొన్న ఆదివారం గూడా మనం చూసాము. జానీ మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్ మధ్యలో జరిగిన వివాదం కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్ అయింది. దాని తర్వాత మరి మన ఇండస్ట్రీ పెద్దలైన మరి చిరంజీవి గారు వాళ్ళిద్దరిని పిలిచి తర్వాత సామరస్యం చేశారని చెప్తున్నారు. కానీ అసలైన పాయింట్ ఏంటి? అసలు వాళ్ళిద్దరూ గొడవ పడ్డానికి గల రీజన్ ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకోవడానికి గల రీజన్ ఏంటి? దాని గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి సీనియర్ డాన్స్ మాస్టర్, అలాగే ఆ యూనియన్‌లో స్పోక్స్ పర్సన్ అయిన మరి నగేష్ మాస్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదాం. మాస్టర్ నమస్తే మాస్టర్. నమస్తే. మరి కొరియోగ్రాఫర్స్ యూనియన్‌లో సుమారు ఒక ల్యాండ్‌కు సంబంధించి కోట్లు ఒకటి స్కామ్ జరిగిందనేది కూడా వినిపిస్తుంది. మరి దానికి సంబంధించి అది కూడా ఒక మేజర్ దానికి కూడా సపోర్ట్ చేస్తుంది జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారే. హుహు. ఒకాన 2018లో ల్యాండ్ తీసుకుందామని ఒక ప్రపోజల్ పెట్టారు. అంటే మన డాన్సర్లు మనం బలం ఉన్నప్పుడు కష్టపడతాం, తర్వాత ఫ్యూచర్ ఇబ్బంది. మనకంటూ ఒక ఉండడానికి ఇల్లు ఉంటే గెంజి తాగిన బతకొచ్చని ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. మేము అందరూ అప్రిషియేట్ చేసి ఓకే అన్నాం. అప్పుడులో ఉన్న ప్రెసిడెంట్ సేదరెడ్డి మాస్టర్ గారు, యాదవ్ గారు అండ్ యాపిల్ సీను, ఆ యాపిల్ సీన్ అనే వ్యక్తి గురించి కూడా చెప్తాను ఇందులోనే. నెక్స్ట్ కొందరు వైస్ ప్రెసిడెంట్ కన్నయ్య, బసవరాజు, జాయింట్ సెక్రటరీలు కొందరు ఉన్నారు, టాగూర్ సీను, ఘనశ్యాము అండ్ పోగురవి, వీళ్ళందరూ లడ్డు శ్రీను, వీళ్ళందరూ ఏం చేశారంటే గతంలో ఇదే జానీ మాస్టర్ గారు, ఇది బాగా పాయింట్ వినండి, వీళ్ళు ల్యాండ్ తీసుకుంటాం, మేము డాన్సర్లకి ల్యాండ్ ఇస్తాం, మన యూనియన్లో కొన్ని దాచుకునే డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో ల్యాండ్ కొని ఒక్కొక్కరికి 200 స్క్వేర్ యార్డ్స్ గజాలు ఇస్తాం అని అనౌన్స్ చేస్తే మేము అందరం ఓకే అన్నాం. ఇదే జానీ మాస్టర్ గారు, ఇది దొంగ ల్యాండ్, ఫేక్ ల్యాండ్, ఎవడో కొనకండి, వీడు దొంగన కొడుకు, వీడు మంచోడు కాదు అని వలగరగా తిట్లు ఉన్నాయి. ఆ టైంలో జానీ మాస్టర్ గారు చెప్పగానే మేము అందరం నమ్మి అటు జానీ మాస్టర్ని మాట వినాలి, సేదరెడ్డి మాస్టర్ గారు మంచి అతనే అనుకొని ఇద్దరిని మేము కన్సిడర్ చేయలేక మేము డైనామాలో పడిపోయాం. అయినా సరే జానీ మాస్టర్ని కాదని వాళ్ళు ల్యాండ్ కొన్నారు. కొని 2018లో డబ్బులు పే చేస్తే ఇప్పుడు 26 ఇప్పటికి వచ్చి మా చేతిలోకి ల్యాండ్ రాలేదు. ఆ విషయం కూడా మాకు ఎలా తెలిసిందంటే ఇదే జానీ మాస్టర్ గారు మొన్న రీసెంట్గా జనరల్ బాడీలో పేపర్ లూపుతూ మనకి ల్యాండే లేదు, ఇనాం ల్యాండ్, దొంగ ల్యాండ్ కొన్నారు, ఇది మన చేతికి రాదు, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది అని మాట్లాడితే ఈ ఫస్ట్ వద్దనేది ల్యాండ్ జానీ మాస్టరే. లాస్ట్లో మొన్న రీసెంట్గా మాట్లాడింది ల్యాండ్ విషయం, 5 కోట్ల ల్యాండ్ విషయంలో లేదు అని చెప్పింది జానీ మాస్టరే. కానీ జానీ మాస్టర్ ఎలక్షన్లో ఎవరైతే ల్యాండ్ తీసుకురాకుండా డబ్బులు ఇచ్చాడో వాడు చెయ్యెత్తి, రే ఈయన మచ్చ నేను జరిపేస్తా, ఎక్కడ ల్యాండ్ పోయిందో అక్కడ తెప్పిస్తా, ఈయన దేవుడు రా అని చెప్పి చేసేసాడు. ఆ దేవుడు విషయాన్ని ఇప్పటికొచ్చి తేల్చలేదు. సేదరెడ్డి మాస్టర్ విషయం, యాపిల్ సీను, అదే యాదవ్ గారు అనే వ్యక్తి సెక్రటరీ. అప్పుడు చూడండి వీళ్ళందరూ దొంగల్ని ఎవరు కాపాడుతున్నాడో మీరు చూసుకోండి. యాదవ్ గారు అనే వ్యక్తి ఈ రెన్యువల్స్, మెడికల్ లోన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అర్జెంట్గా ఉన్న ఒక 30,000 తీసుకొని తర్వాత నేను కడుతుంటాను, ఆ కట్టిన డబ్బులన్నీ తీసుకొని 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో పట్టుకొని వెళ్ళిపోయి వాడుకొని కట్టలేకపోతే మేము జనరల్ బాడీలో పెట్టి ఆయన డబ్బులు కట్టినంత వరకు పని చేయడం వీల్లేదు, చాలా తప్పు పని చేశాడు, మన యూనియన్ సొమ్ము తిన్నాడు అక్రమంగానంటే అందరూ ఓకే అంటే 2-3 సంవత్సరాలు ఆయన ఆపాం. డబ్బులు కట్టిరా, నీ పని ఆపం, నిన్ను చూసి ఇంకోటి నేర్చుకుంటాడు అని అంటే అది అక్కడ పెట్టాం. యాపిల్ సీన్ అనే వ్యక్తి ఎప్పుడైతే 2018 నుంచి 20 వరకే ఉన్నాడు, ఎందుకంటే కరోనాలో 2 సంవత్సరాలు ఎలక్షన్ అవ్వలేదు, ఎవరు యూనియన్కి వెళ్ళలేదు, వీళ్ళే ప్రెసిడెంట్ సెక్రటరీలు. దగ్గర యూనియన్లో 1.5 కోటి అక్రమంగా వాడేసుకున్నారు. 1.5 కోటి వాడుకొని దానికి లెక్కల గురించి మేము పోరాడితే ఆ లెక్కలు ఈ లెక్కలు, ఈ బిల్లు ఆ బిల్లు చూపించి దగ్గర 36,800,000 చిల్లర తీసుకొచ్చారు. ఇవే మేము కట్టాల్సినవని. పోనీ ఆ డబ్బులైనా కట్టండి అంటే ఎలక్షన్ పెట్టే మరుసటి రోజు ఈ యాపిల్ సీన్ అనే వ్యక్తి కొన్ని లక్షలు పట్టుకొని అప్స్కాండ్ అయిపోయాడు. ఇప్పటికీ యూనియన్లో రాలేదు, యూనియన్లో లేడు. ఇదే విషయాన్ని మేము ఇదే సుమలత మేడం గారికి, జానీ మాస్టర్ గారి వైఫ్కి చెప్తే కంప్లైంట్ పెట్టండి అన్నారు. అదేంటి మేడం, మీరు ప్రెసిడెంట్ కదా, మీకు ఆ రైట్స్ లేవా అంటే, ఏమో ఉన్నాడో లేదో, ఎక్కడున్నాడో ఎతకాలి, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి,
ఆవిడతో నేను మాట్లాడినప్పుడు వీడియో పర్మిషన్ అడిగి తీసుకున్నాను. ఉమ్, నేను ఎప్పుడో నాడు మీడియాలో మళ్ళీ మీకే ఆవిడ పర్మిషన్ అడిగే పెడతా వీడియో, ఎందుకంటే అది రిక్వెస్ట్ తీసుకుంది, ఎందుకంటే ఆవిడ అన్ని అబద్ధాలు ఉంటాయి కాబట్టి. ఉమ్, అడిగి నేను కంప్లైంట్ పెడితే ఇప్పటికి వచ్చే కంప్లైంట్ తీసుకోలేదు, ఆ యాపిల్ సీన్ వ్యక్తిని రాలేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పండి, దొంగల్ని ఎవరు కాపాడుతున్నారు? 5 కోట్ల ల్యాండ్లో స్కామ్ చేసిన సేదరెడ్డి మాస్టర్ని, యాదవ్ని, యాపిల్ సీన్ని, ఈ గుడ్డి కన్నయ్య అంటాం మేము, ఆ కన్నయ్యని కాపాడుతుంది సుమలత మేడం గారు, జానీ మాస్టర్ గారు. ఓకే. మచ్చ చరిపేసి ల్యాండ్ తీసుకొస్తామని చెయ్యెత్తింది జానీ మాస్టర్, సుమలత. ఈ సతీష్ గౌడ్ని చిరంజీవి గారు సొమ్ము, చిరంజీవి గారు నిర్మాతగా ఉన్న సైరా నరసింహారెడ్డి సినిమాలో లక్షలు తిన్నోని కాపాడుతుంది జానీ మాస్టర్, సుమలత. ఉమ్, ఇక్కడ దొంగలు కాపాడింది వీళ్ళు నమ్మి మంచి మంచి అవకాశాలు ఇస్తున్న చిరంజీవి గారికి, డాన్సర్లకే వెన్నుపోటు పొడిచిన వీళ్ళు ఉమ్, రేపు నిన్న ప్రెస్లో మాట్లాడుతుంటే నమ్ముతున్నారు. నిజ నిర్ధారాలు ఎప్పుడూ కూడా ఇరు వర్గాలను పెట్టి ప్రెస్ మీట్లు కానీ పెడితే బాగుంటుంది. ప్రెస్ మీట్ కూడా నిన్న 10 గంటలకని చెప్పి, యాక్చువల్లీ ప్రెస్ వాళ్ళకి 4కే చెప్పింది, మాకు అందరికీ 10 అని చెప్పి లాస్ట్ మినిట్ 3:50కి సారీ క్యాన్సిల్ అయింది, 4 అని పెట్టింది అఫీషియల్ గ్రూప్లో. అంటే ఆవిడ ప్రెస్ మీట్కి ఎవరు రాకూడదు, మేమే అన్ని చెప్పి అబద్ధాలు చెప్పి క్లోజ్ చేసేద్దాం. ప్రెస్ మీట్దే ఉందండి, మళ్ళీ మేము పిలిస్తే రారా? నిజం చెప్తున్నప్పుడు రారా? యా. అలా చేసి ఇంత అన్యాయాల్లో ఇరుక్కున్న జానీ మాస్టర్ గారు, సుమలత గారు ఇప్పుడు కూడా మా యూనియన్కి ఎందుకు వచ్చారంటే, యూనియన్లో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆయన మీద. ఉమ్, అంటే ఇప్పుడు రీసెంట్గా కోర్టులో ఉన్న కేసులో ఆ సాక్ష్యాలని మొత్తం తారుమారు చేసి కొలాప్స్ చేయడానికి యూనియన్లో కంకణం కట్టుకొని కూర్చొని, ఇన్క్లూడ్ ఇప్పుడు ఉన్న షష్ఠీవరం గారిని కూడా టార్చర్ పెడుతున్నారు మా యూనియన్లో. ఓకే. ఆవిడ మా యూనియన్ డాన్సర్ కాబట్టి. అందుకనే నేను ఇప్పుడు ఈరోజు ఓపెన్ అవుదాని వచ్చాను, ఆయన ఓపెన్ అయ్యారు కాబట్టి ఎట్టి పరిస్థితులు చెప్తున్నాను, మీ యొక్క ఈ న్యూస్ చిరంజీవి గారి దగ్గర రీచ్ అయితే, చిరంజీవి గారిని ఫస్ట్ మోసం చేసింది జానీ మాస్టర్ గారు, సుమలత. ఓకే. అది ఒక్కడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.